ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మూమెంట్ రానే వచ్చింది. అదే 'చిన్ని' సీరియల్‌లో నిఖిల్, మాల్యక్కల ఎంట్రీ. ఈరోజు ప్రోమో చూసినట్లయితే అదిరిపోలా వాటి మూమెంట్ అన్నట్లు ఉంది. 'బిగ్ బాస్' తర్వాత నిఖిల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏదన్నది ఆసక్తికరంగా మారింది. సినిమా ఆఫర్లు రావడంతో నిఖిల్ సీరియల్స్‌కు దూరంగా ఉంటాడని ప్రచారం కూడా జరిగింది. కానీ ఆ రూమర్స్‌కు చెక్ పెడుతూ నటుడిగా తనకు జీవితాన్ని ఇచ్చిన బుల్లితెరపైనే ఫోకస్ చేశాడు నిఖిల్. నిఖిల్ కొత్త సీరియల్పై అప్డేట్ రానే వచ్చింది. స్టార్మాలో టెలికాస్ట్ అవుతున్న 'చిన్ని' సీరియల్లోకి నిఖిల్ సడన్గా ఎంట్రీ ఇచ్చాడు. 'చిన్ని' సీరియల్ శనివారం ఎపిసోడ్ చివర్లో నిఖిల్ కనిపించడం ఆసక్తికరంగా మారింది. ఎపిసోడ్ చివర్లో కావ్యశ్రీ స్కూల్ పిల్లలతో కలిసి బాస్కెట్బాల్ ఆడుతున్నట్లు చూపించారు. సడన్గా అక్కడికి కారులో నిఖిల్ రావడం కనిపించింది. కావ్య వేసిన బాల్ దూరంగా పడిపోవడంతో ఆ బాల్ని నిఖిల్ పట్టుకున్నట్లు చూపించారు. శనివారం ఎపిసోడ్కు నిఖిల్ ఎంట్రీ హైలైట్గా నిలిచింది. 'బిగ్ బాస్' విన్నర్గా నిలిచిన తర్వాత నిఖిల్ అంగీకరించిన మొదటి సీరియల్ ఇదే కావడం గమనార్హం. నిఖిల్ ఎంట్రీ చూసిన ఫ్యాన్స్ ఈ ట్విస్ట్ ఊహించలేదంటూ, నిఖిల్, కావ్యలను మళ్లీ స్క్రీన్పై చూడడం ఆనందంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. 'చిన్ని' సీరియల్లో నిఖిల్ ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్నాడా లేదా గెస్ట్గా కనిపించనున్నాడా అన్నది మాత్రం సోమవారం రివీల్ కానుంది. ఒకవేళ ఫుల్ లెంగ్త్ రోల్ అయితే నిఖిల్ క్యారెక్టర్ ఎలా ఉండబోతున్నది ఇంట్రెస్టింగ్గా మారింది. కావ్య, నిఖిల్ ఇదివరకు 'గోరింటాకు', 'అమ్మకు తెలియని కోయిలమ్మ' సీరియల్స్లో నటించారు. ఈ సీరియల్స్లో వీరిద్దరి జోడీ ఫేమస్ అయ్యింది. నిఖిల్, కావ్య ప్రేమలో ఉన్నట్టు ప్రచారం కూడా జరిగింది. ఆ తర్వాత మనస్పర్ధల కారణంగా వాళ్ళ లవ్ స్టోరీకి బ్రేకప్ పడినట్లు వార్తలొచ్చాయి. లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ నిఖిల్, కావ్య జంటగా కనిపించి బుల్లితెర ఆడియన్స్ని సర్ప్రైజ్ చేశారు.